కర్నూలులో టీడీపీ పార్టీ సంచలన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. నగరంలో ఈ నెల 14న జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాసపగు సంచలన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కుటుంబాల మధ్య గొడవలే ఈ హత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. సంచలన హత్య కేసులో బర్త్డే అంచితో పాటు తన ముగ్గురు కుమారులు, మరో వ్యక్తి కత్తులు, పీడిబాకులు, వేట కొడవళ్లతో ఈ హత్య చేశారన్నారు. నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఒక్క నిమిషం, ఇంకొక సేవ్ వస్తారు తర్వాత. సరే లేట్ అవుతుంది, నాకు వెళ్ళాలి మళ్ళీ. అనే వ్యక్తిని దాదాపు 55 to 60 years ఓల్డ్ వ్యక్తిని 5గురు అటాక్ చేసి చంపేశారు. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనం సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. అప్పటికి అక్యూజ్డ్ అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి పారిపోయారు. సో అప్పటి నుంచి మన టీమ్ విత్ ఆల్ ద ఎయిడ్స్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, సీసీటీవీ ఫుటేజెస్ ఎగ్జామిన్ చేయడము, తర్వాత లోకల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఈరోజు మార్నింగ్ అక్యూజ్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ అందరూ ఐడెంటిఫై చేసినట్టు ఒక A1 వడ్డే రామాంజనేయులు ఏలియా సంజీవ్, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్, వడ్డే తులసి కుమార్, తర్వాత A5 వచ్చేసి మాలా అశోక్. దీంట్లో A1 వడ్డే రామాంజనేయులుకి ఆయన ఒక హిస్టరీ షీటరు, 13 కేసులు ఉన్నాయి ఆయనకి. తర్వాత నెక్స్ట్ A2, A3, A4 అతని సొంత. తర్వాత మొత్తం చేసి ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందని చూస్తే ఈ ఇద్దరు ఫ్యామిలీస్కి అంటే కాసేపోగు సంజనకి తర్వాత వడ్డే రామజన ఫ్యామిలీస్కి మొదటి నుంచి హిస్టరీ ఉంది గొడవది. 2022లో ఇద్దరి మీద అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసిన కేసులో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు మార్నింగ్ A1 ఎవరున్నారు వడ్డే రామాంజనేయులకి అక్కడ ఒక 30 year old మనిషి అతన్ని కిండల్ చేశాడు. సో ఆ కిండల్ చేసింది అతను హీ ఫెల్ట్ అషేమ్డ్. ఇంటికి వచ్చి తన సన్స్ ముందు తర్వాత వైఫ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చిన్న కుర్రోళ్ళు కూడా నన్ను ఇలా కిండల్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సో అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఈవినింగ్ డిసీజ్డ్ ఎవరు ఉన్నారో కాసపోగు సంజన్న, ఆయన ఈ అక్యూజ్డ్ ఇంటి దగ్గర ఉన్న మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది దాదాపు 7 o'clock. సో అప్పుడు ఈ కొడుకులు ఎవరున్నారో అతన్ని చూసి మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకొని కొంచెం తాగి కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురు కొడుకులు తర్వాత A1 అందరూ ప్లస్ A5 ఎవరు అందరూ కలిసి దాదాపు 9 to 9:15 ప్రాంతంలో ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చే సమయంలో అందరూ కలిసి ఈ కత్తులతో తర్వాత ఈ సికల్స్తో అతని మీద ఒకేసారి దాడి చేయడం జరిగింది. సో డిసీజ్డ్ హాస్పిటల్ చేరే ముందే చనిపోయారు. హీ వాజ్ అనౌన్స్డ్ బ్రాడ్ డెడ్. సో ఈ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బాగా చేసి 5గురు అక్యూజ్ని చాకచక్యంగా పట్టుకున్న మన పోలీస్ టీమ్, SDPO కర్నూలు, తర్వాత DSP మహిళ, CI 4 Town, CI 3 Town అండ్ దేర్ టీమ్స్ అందరికీ నా కంగ్రాచ్యులేషన్స్. బట్ ఇదే టైంలో ఈ హిస్టరీ షీటర్స్ మీద కూడా మనం ఇంకా నిఘా పెంచుతున్నామని చెప్పుకుంటున్నాము. ఎవ్రీ సండే హిస్టరీ షీటర్స్ ఎవరున్నారో